భారతదేశానికి యూరోపియన్ల రాక. ఇందులో సెకండ్ పార్ట్ చూస్తున్నాం. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇంగ్లీష్లో ఇది. ఇన్ కేస్ ఫస్ట్ పార్ట్ ఎవరైనా చూడని వారు ఉంటే ఫస్ట్ ఆ పార్ట్ చూసిన తర్వాతకి ఈ సెకండ్ పార్ట్ని కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. భారతదేశానికి యూరోపియన్ల రాక, బ్రిటిష్ వారు. లాస్ట్ పార్ట్ 1లో డచ్ వార్ వరకు కంప్లీట్ చేసాము. ఇప్పుడు బ్రిటిష్ వార్ చూస్తున్నాం. 1608 పోర్చుగీస్ డచ్ వార్ తర్వాత భారతదేశానికి వచ్చిన విదేశీయులు ఆంగ్లేయులు. క్రీస్తుపూర్వం 1600 డిసెంబర్ 31న ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది. ఎలిజబెత్ మహారాణి ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 15 సంవత్సరాల పాటు వ్యాపార గుత్తాధిపత్యాన్ని మంజూరు చేసింది. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి పేరు ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ఈస్ట్ ఇండియా. మొదటి జేమ్స్ ప్రతినిధులుగా జహాంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన ఆంగ్లేయులు కెప్టెన్ హాకిన్స్ అండ్ సర్ థామస్ రో. కెప్టెన్ హాకిన్స్ వచ్చేసి 1608లో అనుమతి ఇవ్వలేదు. సర్ థామస్ రోకి 1615 to 1618 అనుమతి లభిస్తుంది. ఎవరి దగ్గరికి? జహాంగీర్ దగ్గరికి. ఇది ఇంపార్టెంట్. జహాంగీర్ దగ్గరికి ఎవరెవరు వస్తారు? కెప్టెన్ హాకిన్స్ అండ్ సర్ థామస్ రో. హాకిన్స్కి అయితే అనుమతి ఇవ్వలేదు, సర్ థామస్ రోకి అనుమతిస్తాడు 1615, 1618. భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం క్రీస్తుపూర్వం 1608 సూరత్లో స్థాపించారు. ఆంధ్రదేశంలో ఆంగ్లేయుల మొట్టమొదటి స్థావరం లేదా ఆంగ్లేయుల మొట్టమొదటి తూర్పు తీర స్థావరం మచిలీపట్నం 1611లో. మచిలీపట్నం వద్ద ఆంగ్లేయులకు వ్యాపార అనుమతిని ఇచ్చిన కుతుబ్షాహీ చక్రవర్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. హిప్పన్ నాయకత్వంలో మచిలీపట్నానికి చేరుకున్న ఓడ గ్లోబ్ 1611లో. గ్లోబ్ అనే ఓడ హిప్పన్ నాయకత్వంలో మచిలీపట్నానికి చేరుకుంది. వీళ్ళ యొక్క మొదటి స్థావరం, ఆంగ్లేయుల యొక్క మొదటి స్థావరం ఆంధ్రప్రదేశ్లో. రైట్, నెక్స్ట్. బ్రిటిష్ వారు రెండవ వర్తక స్థావరాన్ని 1621లో పులికట్ వద్ద చంద్రగిరి రాజుల అనుమతితో ఒక ఫ్యాక్టరీని, నావికా కేంద్రాన్ని స్థాపించారు. రెండవ వర్తక స్థావరం పులికట్, చంద్రగిరి రాజుల అనుమతితో ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. నెక్స్ట్, ఆంగ్లేయుల ప్రధాన స్థావరాలు. మద్రాస్లో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట సెయింట్ జార్జ్ కోట. ఈ కోట లేదా మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. ఇది ఇంపార్టెంట్. మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. ఆరవీటి వంశ పాలకుడైన 3వ వెంకటపతి రాయలు మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు హస్తగతం చేశాడు. వెంకటపతి రాయలు మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు హస్తగతం చేశాడు. ఆంగ్లేయులకు 3వ వెంకటపతి రాయలకు మధ్యవర్తిత్వం వహించినది దామెర్ల సోదరులు, దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు. దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరుపై ఈ ప్రాంతానికి చెన్నపట్నం అని పేరు వచ్చింది. చెన్నపట్నం అనే పేరు దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరు మీద వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెన్సీ మున్సిపాలిటీ మద్రాస్ ప్రెసిడెన్సీ ఆర్ మద్రాస్ మున్సిపాలిటీ 1687లో. రైట్, నెక్స్ట్. బొంబాయి. క్రీస్తుపూర్వం 1661లో బ్రిటిష్ యువరాజు 2వ చార్ల్స్ పోర్చుగీస్ యువరాణిని క్యాథరిన్ వివాహమాడినందువల్ల పోర్చుగీస్ వర్తక స్థావరమైన ముంబైని బ్రిటిష్ వారు వరకట్నంగా అందుకున్నారు. నెక్స్ట్, 2వ చార్లెస్ ముంబైని సాలుకు 10 పౌండ్లకు కౌలుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడంతో ముంబై కంపెనీ ఆధీనంలోకి వెళ్ళింది. ఎందుకంటే వీళ్ళు బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ని వివాహం ఆడినందువల్ల వరకట్నం కింద పోయింది ముంబై నగరం. నెక్స్ట్, ముంబై నగర నిర్మాత గెరాల్ట్ అంజీర్. రైట్, గెరాల్ట్ అంజీర్ ముంబై నగర నిర్మాత. మద్రాస్ నగర నిర్మాత వచ్చేసి ఫ్రాన్సిస్ డే. రైట్, బాంబే నగర నిర్మాత గెరాల్ట్ అంజీర్. నెక్స్ట్, కలకత్తావి. 1690లో బ్రిటిష్ అధికారి అయిన చార్నక్ బెంగాల్లో కాళీపట్నం, కాలికత, సత్నౌతి, గోవిందపూర్ అనే 3 గ్రామాలను బెంగాల్ నవాబు అజీముష్ షా అనుమతితో కొనుగోలు చేశాడు. ఈ 3 గ్రామాలు కలిపి కలకత్తా మహానగరంగా స్థాపించబడింది. కలకత్తా నగర నిర్మాత జాబ్ చెర్నాక్. ఇది ఇంపార్టెంట్. కలకత్తా నగర నిర్మాత జాబ్ చెర్నాక్. ఇంగ్లాండ్ రాజైన విలియం III పేరుతో ఫోర్ట్ విలియం అనే కోటను నిర్మించాడు. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఫోర్ట్ విలియం. మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్ తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఆంగ్లేయుల విలియం హ్యామిల్టన్ ఆధ్వర్యంలో ఒక వైద్య బృందాన్ని పంపించి చికిత్స చేయించారు. దీనికి కృతజ్ఞతగా ఫరూక్ సియర్ 1717లో ఒక ఫర్మానాను జారీ చేశాడు. రైట్, నెక్స్ట్. బ్రిటిష్ వారి తర్వాత వచ్చింది డెన్మార్క్. 1616లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. వీరు తమిళనాడులోని ట్రంకుబర్ తరంగబాడిలో తొలి స్థావరాన్ని 1616లో ఏర్పాటు చేశారు. తరంగబాడికి గల పేరు ప్లేస్ ఆఫ్ సింగింగ్ వేవ్స్.
మచిలీపట్నం ఆంధ్ర, బలాసోర్ ఒరిస్సా, పిప్లి ఒరిస్సా, అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో వీరు వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరి ముఖ్య వ్యాపార స్థావరం సేరారంపూర్, రైట్, సేరాంపూర్ బెంగాల్లో ఉంది. 1845 కల్లా తమ వ్యాపార స్థావరాలను ఆంగ్లేయులకు అమ్మి భారతదేశం నుండి నిష్క్రమించారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు క్రీస్తుపూర్వం 1668. భారతదేశానికి వర్తకం నిమిత్తం వచ్చిన ఐరోపా వారిలో ఫ్రెంచ్ వారు చివరివారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664లో జీన్ బ్యాప్టిస్ట్ కాల్బర్ట్ స్థాపించాడు. కాల్బర్ట్ ఫ్రెంచ్ రాజైన 16వ లూయి వద్ద ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. ఫ్రెంచ్ వారు తమ మొదటి వ్యాపార స్థావరాన్ని ఔరంగజేబ్ అనుమతితో భారతదేశంలో 1668లో సూరత్లో స్థాపించారు. దీని స్థాపకుడు ఫ్రాంకోయిస్ కారన్. ఫ్రెంచ్ వారు ఆంధ్రదేశంలో స్థాపించిన మొదటి స్థావరం మచిలీపట్నం బందర్. దీన్ని క్రీస్తుపూర్వం 1669లో అబ్దుల్లా కుతుబ్ షా అనుమతితో స్థాపించారు. మచిలీపట్నంలో స్థావరాన్ని స్థాపించిన ఫ్రెంచ్ అధికారి మరాకారా మచిలీపట్నంలో స్థావరాన్ని స్థాపిస్తాడు. ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి 1674 ఆ టైంలో. పుదుచ్చేరి నిర్మాత ఫ్రాంకోయిస్ మార్టిన్ ఆర్కాట్ పాలకుడు షేర్ ఖాన్ లోడి నుండి వాలికొండాపురం అనే గ్రామాన్ని పొందాడు. తర్వాతి కాలంలో దీన్నే పాండిచ్చేరి పట్టణంగా అభివృద్ధి చేశాడు. ఫ్రెంచ్ వారి మొట్టమొదటి గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్. పాండిచ్చేరి అనగా 4 ప్రాంతాలు. అవి పాండిచ్చేరి తమిళనాడు, యానం ఆంధ్రప్రదేశ్, కరైక్కల్ తమిళనాడు, మాహే కేరళ, రైట్. పాండిచ్చేరి వద్ద ఫ్రెంచ్ వారు నిర్మించిన కోట పోర్ట్ లూయి. వీరి మొదటి వ్యాపార స్థావరం 1668లో సూరత్, 1669లో మచిలీపట్నం, 1674 పుడుచ్చేరి, 1690లో చంద్రనాగూర్ హుగ్లీ, రైట్. దీనిని మొఘల్ గవర్నర్ షైస్తా ఖాన్ నుండి పొందారు. చివరకు ఇండియాలో మిగిలిన వారు ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు. వీరిద్దరి మధ్య యుద్ధాలు జరిగేవి. వీరిరువురు ఇండియాలోనే గాక యూరోప్లో అన్ని కంపెనీలకు బద్ధశత్రువులు. అందరూ వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ నుంచి ఇంగ్లీష్ అంటే బ్రిటిష్కి అండ్ ఫ్రెంచ్కి ఈ రెండింటి మధ్యలో యుద్ధాలు జరుగుతాయి, రైట్. ఇది ఒక పాయింట్ మళ్ళీ ఒకసారి చూడండి. చివరకు ఇండియాలో మిగిలిన వారు ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారు. వీరిద్దరి మధ్యలో యుద్ధాలు జరిగేవి. వీరిరువురు ఇండియాలోనే గాక యూరోప్లో అన్ని కంపెనీలకు భద్రశత్రువులు, రైట్. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి. దక్కన్లో బ్రిటిష్ ఫ్రెంచ్ వారు రాజకీయంగా ఆధిపత్యం సాధించడానికి స్థానిక పాలకులతో కలిసి చేసిన యుద్ధాలనే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు లేదా ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు. ఇది మొత్తం 3 యుద్ధాలు జరిగాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటారు వీటిని, ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ లేకపోతే. మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు ఉంటాయి. 1746 నుంచి 1763 వరకు కర్ణాటిక్ వార్, ఫస్ట్ కర్ణాటిక్ వార్, మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 వరకు. ఆస్ట్రియా వారసత్వం కారణం చేత ఆస్ట్రియా వారసత్వం యుద్ధ ప్రారంభం. నెక్స్ట్ ముగింపు సంధి ఎక్స్లా చాపెల్. ఈ ట్రీటీ తోటి ఈ వార్ అనేది ముగుస్తుంది. ఎక్స్లా చాపెల్ 1748 ట్రీటీ తోటి ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ రెండవ కర్ణాటిక్ వార్ 1749 నుంచి 1754 వరకు. కారణం కర్ణాటక నిజాం రాజ్యాలలో సింహాసనం కొరకు జరిగిన వారసత్వ వివాదాలలో ఫ్రెంచ్ వారు ఆంగ్లేయులు జోక్యం చేసుకుని యుద్ధానికి దిగడం. సంధి పాండిచ్చేరి సంధితోటి సెకండ్ కర్ణాటిక్ వార్ స్టాప్ అవుతుంది 1754లో. మూడో కర్ణాటిక్ వార్ 1756 నుంచి 1763 వరకు. కారణం యూరోప్లో జరిగిన సప్తవర్ష సంగ్రామం, 7 సంవత్సరాల యుద్ధం కారణం. ముగింపు సంధి 1763లో జరిగిన ప్యారిస్ సంధితో యూరోప్లో యుద్ధం ముగిసింది, రైట్. ఫస్ట్ కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్, థర్డ్ కర్ణాటిక్ వార్. ఇవి ఏ సంధితో ముగిసింది అని అడిగితే ఫస్ట్ కర్ణాటిక్ వార్ ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపెల్, సెకండ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి పాండిచ్చేరి ట్రీటీ, థర్డ్ కర్ణాటిక్ వార్ వచ్చేసి ప్యారిస్ ట్రీటీ, రైట్. ఇక్కడతో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఆంగ్లేయులు భారతదేశంలో ఆక్రమణల గురించి చూద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాలంటే మన ఛానల్ని వారికి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.